శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాశుల యొక్క ఫలితములు 10/5/2026 నుండి 16/5/2026 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను వెల్లడి చేయుచున్నాం. ప్రథమముగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా బాగానే గడిచిపోతుంది. శుభగ్రహాల సంచారం బాగున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. కొద్దిగా సామరస్యంతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రము లోటుండదు. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో కొత్త వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేస్తారు. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి ఎందుకు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1-2 పాదములు. గురు శుక్రుల బలంతో పాటు శని బలం కూడా పెరిగినందువల్ల ఆర్థిక పరంగా వారమంతా బాగానే సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో పోటీదారులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ముందుకు దూసుకుపోతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరికి హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఏ విధమైన హామీలు ఇవ్వకపోవడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిల 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబంలో వారం మధ్యలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. సరైన నిర్ణయాలతో ఆస్తి వ్యవహారాన్ని చక్కబెడతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
వృత్తి వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ఎవరికి హామీలు ఉండడం మంచిది కాదు. ఏ విధమైన హామీలు ఉండవద్దు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ వారమంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా ఆర్థికంగా బాగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల మానసిక విశ్రాంతి కరువు అవుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. లాభస్థానం బలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలలో విజయాలు సాధిస్తారు. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తి అవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుప్ప 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ వారమంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారంలో ఎక్కువ భాగం అనుకూలంగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా పురోగమిస్తుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, ఇంజనీర్లకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల కారణంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారమంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తులు కొనుగోలుకు అవకాశం ఉంది. పిల్లలు చదువులలో కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళతారు. ఉద్యోగంలో పనిభారం పెరిగిన మంచి ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణానికి సకాలంలో రుణం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సత్ఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారమంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కోర్టు కేసులు కూడా అనుకూలంగా
పరిష్కారమవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాలలో మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వారం చివరిలో కొద్దిగా శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే 1-2 చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం మీద వారమంతా ప్రశాంతంగా సంతృప్తికరంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు చదువులలో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు సరియైన పరిష్కారం లభిస్తుంది. కొన్ని దైవ కార్యాలలో పాల్గొంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం శ్రేయస్కరం కాదు. తదుపరి ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా ఆశించిన విధంగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. కుటుంబానికి సంబంధించి 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శుభగ్రహాల అనుకూలత కారణంగా వారమంతా చీకు చింత లేకుండా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదం రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంట బయట పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబం జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఊహించని పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి కుంభరాశి యందు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక
పరిశీలించినట్లయితే గురువు శుభదృష్టి ఉన్న కారణంగా వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలను కూడా తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులన్నీ చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మీనరాశి. మీనరాశి ఎందు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా సమస్యలు లేకుండా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం సమకూరే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత, సామరస్యం ఏర్పడతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఓం నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిశ్చ రాఘవే కేతవే నమః. తదుపరి మరల మే 17వ తారీఖున తెలుసుకుందాము. ఓం శాంతి.